హలో హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మన వీడియో వచ్చేసరికి కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళది వాచ్ టైం కంప్లీట్ కాకపోతే ఈ వీడియో మీకోసమేనండి. ఖచ్చితంగా చూసేయండి, సేవ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మీ ఫ్రెండ్స్ ఎవరన్నా మీరు కానీ కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వాచ్ టైం కంప్లీట్ కాక మనకి చాలా అంటే చాలా చిరాకు వస్తుందండి. నేను అవన్నీ చూసి వచ్చిందానేనండి. నాకైతే ఒక్కొక్కసారి అసలు ఎందుకు స్టార్ట్ చేశానో ఆపేద్దాం అనుకున్నానండి. కానీ ఖచ్చితంగా స్టార్ట్ చేసినప్పుడు మెల్లమెల్లగా స్టార్ట్ చేశాం కాబట్టి మెల్లమెల్లగా గ్రోత్ వస్తుందండి. ఎప్పుడు కంగారు పడకండి. ఒక్కొక్కసారి ప్రశాంతంగా ఆలోచిస్తే అన్నీ సర్దుకుపోతాయండి. ఇప్పుడు 4000 గంటలు వాచ్ టైంకే ఇలా అంటే మనం ఇంకా యూట్యూబ్ వాళ్ళు రూల్స్ మార్చారు నెక్స్ట్ ఇయర్కి. ఇంకా జనవరి 31 దాకేనండి కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి టైం ఉంది. ఇంకా అది దాటిందంటే 8000 గంటలు వాచ్ టైము 20 మిలియన్ వ్యూస్ రావాలంటండి. అంతంటే కష్టమే కదా. ఇప్పుడు మనకి ఇంకా 5 మంత్స్ టైం ఉంది. కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు వ్యూస్ రాక రీచ్ రాక ఉంటారు కదా, వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుందండి. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది మనం 1000 సబ్స్క్రైబర్లు ఎట్టైనా వస్తారండి. మన ఫ్రెండ్స్ షార్ట్ వీడియోలకి మనకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయటం. ఎందుకంటే షార్ట్ వీడియోలు చేస్తే నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా, ఆటోమేటిక్గా వస్తారు. కానీ వ్యూస్ ఎక్కువ రావండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. ఏదో లక్కు ఎంటర్టైన్మెంట్ వీడియో వైరల్ అయితేనే వ్యూస్ వస్తాయి షార్ట్ వీడియోలకి. షార్ట్ వీడియోలు డైలీ చేయండి. షార్టే సపరేట్, ఇది సపరేట్. ఎందుకంటే ఇంకా తర్వాత 1000 సబ్స్క్రైబర్లు వచ్చిన తర్వాత లాంగ్ వీడియోస్ మీదే ఫోకస్ చేయాలి మనం ఎప్పుడైనా సరే. నాకు ఈ మధ్య తెలిసింది, నేను అలానే ఫాలో అవుతున్నానండి. నేను ఫాలో అవుతున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఎందుకంటే ఇది ఉపయోగపడుతుంది మీకు. మీరు స్టార్ట్ చేసి చిరాకు పడుకుంటా అబ్బా రావట్లేదే, వాళ్ళకు వస్తున్నాయి మనకి ఎందుకు రావట్లేదని ఆలోచించకుండా మన ప్రయత్నం మనం చేయాలి కదండి. యూట్యూబ్ మీద మన ఫోకస్ మనం పెట్టాలి. ఇంక ఇప్పుడే ఇట్లా అనుకుంటే ఇంక నెక్స్ట్ ఇయర్ మారిపోతే రూల్స్ అసలు చాలామంది ఛానల్సే తీసేస్తారేమో అని డౌట్ వస్తుందండి. పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్ వాళ్ళే ఇట్లా చెప్తుంటే ఇంకా మనం ఎట్లా అండి చెప్పండి, అంతే కదా. అందుకే ప్రశాంతంగా ఆలోచించి మీకు ఎంత వాచ్ టైం వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. ఇంకా వాచ్ టైం వ్యూస్ బాగా పెరగాలంటే ఈ ట్రిప్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. 1000 సబ్స్క్రైబర్లు ఉండాలి. లాంగ్ వీడియోస్ ఖచ్చితంగా చేయాలండి. వీక్లీ 3 అంటే వారానికి 3 వీడియోలు లేదా 2 వీడియోలు. మీకు కుదిరి వీడియోలు బాగా తీస్తారంటే 4 వీడియోస్ కూడా పెట్టుకోవచ్చు అండి. ఇబ్బంది లేదు. ఇంకా మంచిగా రీచ్ వస్తుంది. ఎందుకంటే ఒక్క వీడియోనే వైరల్ అవుతుంది కదా, ఏ వీడియో వైరల్ అవుతుందో మనకు తెలియదు. సో లాంగ్ వీడియోస్ మీద ఫోకస్ చేయాలి. ఆ లాంగ్ వీడియోస్ వచ్చేసరికి కూడా 5 to 10 minutes ఉండాలి. మినిమం 5-6 minutes ఉన్నా ఇబ్బంది లేదండి. ఎందుకంటే 5 minutes చూసినా మనకు ఉపయోగమే కదండి. సరే మీకు ఇంకా ఎక్కువ బాగా వస్తున్నాయి అనుకుంటే 5 to 10 అట్లా పెట్టుకోవచ్చు, సరిపోతుంది. లాంగ్ వీడియోస్ మాత్రం ఖచ్చితంగా 5 నిమిషాలు to 10 నిమిషాలు ఉంటే బాగుంటుంది. ఇది నాకు కూడా తెలిసింది. నేను అలానే చేస్తున్నాను ఇప్పుడు వీడియోస్ చేస్తే. ఇంకా షార్ట్ వీడియోలకు వచ్చేసరికి 30 seconds అని పెట్టుకోవచ్చు, 60 నిమిషాలని పెట్టుకోవచ్చు. మన ఇష్టం అండి. షార్ట్ వీడియో ఏ వీడియో పెట్టినా వైరల్ అవుతుంది. ఏ వీడియో పెట్టినా షార్ట్కి వెంటనే వస్తుంది. అదే లాంగ్ వీడియోస్ అనుకోండి, రోజుకొకటి, కుదిరితే ఒకవేళ రోజుకొకటి. దాంతోపాటు లైవ్ చేయండి. లైవ్ చేస్తే ఇంకా బాగా వస్తుంది. ఎందుకంటే 1 hour లైవ్ చేస్తే ఎంత వాచ్ టైం వస్తుందో మీకేం తెలుసండి. ఒక్కళ్ళు చూసినా కానీ ఒక్కదానికి 10 వస్తుందండి వాచ్ టైం. ఒక్క గంట ఒక్క చూసినా కానీ ఒక లైవ్ మొత్తం స్కిప్ చేయకుండా చూస్తే 10 వస్తుంది. అదే ఇద్దరు చూస్తే 20 వస్తుంది. అదే నెల మొత్తం లైవ్ చేసామనుకో, 30 రోజులు 30 వీడియోలు అనుకో, 30 లైవ్లు 30 మంది చూసుకోండి ఎంత వస్తుందో. ఆ మాత్రం చూసుకున్న 900 వస్తుందండి. 900 సరే అంత ఎక్కువ చూసుకోకపోయినా 500-600 వచ్చినా మనకి బెటరే కదండి ఒక్క నెలలో. అట్లానే 6 months 4 months అట్లయితే రీచ్ వస్తుంది కదా. దాంతోపాటు మనం లాంగ్ వీడియోస్ చేస్తాము, షార్ట్లు చేస్తాము, అన్నీ కవర్ అవుతాయి కదా. ఖచ్చితంగా లైవ్ కూడా చేయండి. లైవ్ కూడా ఇంపార్టెంటేనండి. యూట్యూబ్లో ఉన్న వాళ్ళైతే లైవ్ చేస్తే కూడా చాలా బాగా రీచ్ వస్తుంది. సబ్స్క్రైబర్లు అయితే ఈజీగా వస్తారండి లైవ్లోనైతే. మనం నచ్చితే ఎమ్మట్లోనే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఇది మాత్రం నిజమండి. నేను ఫస్ట్ లైవ్ చేసినప్పుడైతే 15 మంది సబ్స్క్రైబర్లు వచ్చారండి. ఒక 20 నిమిషాలు ఏమి చేశాను నేను ఫస్ట్ లైవ్ చేసినప్పుడు. నాకు అసలు తెలియదండి లైవ్ చేస్తే సబ్స్క్రైబర్లు వస్తారని. తర్వాత తెలిసిందండి. అందుకే మీకు చెప్తున్నాను, నిజంగా లైవ్ చేస్తే సబ్స్క్రైబర్లు వస్తారు, వాచ్ టైం వస్తుంది, మనకి వ్యూస్ వస్తాయి. దాంతోపాటు మన వీడియో నచ్చింది అనుకో, లైవ్ చూశారు కదా, అట్లనే మన ఛానల్ ఓపెన్ చేసి లాంగ్ వీడియోస్ చూస్తారు, షార్ట్ వీడియోస్ చూస్తారు, అంతే కదా. ఒక్కసారి చూసారనుకో ఆటోమేటిక్గా మనం డైలీ వీడియో పెడుతుంటే వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్తుంది కాబట్టి లాంగ్ వీడియో కూడా చూస్తారండి. దాని మీదే ఫోకస్ పెట్టండి మీరు. లైవ్, షార్ట్, లాంగ్ వీడియో డైలీ చేయకపోయినా
వారానికి 3 లాంగ్ వీడియోస్ చేయండి, పర్వాలేదు. షార్ట్లు మాత్రం రోజుకి 2-3 పెట్టుకోండి ఈజీగా. మార్నింగ్ ఒకటి, మధ్యాహ్నం ఒకటి, ఈవినింగ్ ఒకటి. ఖచ్చితంగా మధ్యాహ్నం వాటికి షార్ట్కి వైరల్ అవుతాయండి. షార్ట్కి మధ్యాహ్నం చేసే షార్ట్ వీడియోలకి వ్యూస్ బాగా వస్తాయి. ఎప్పుడైనా గమనించారా లేదు? మార్నింగ్ కొన్నిటికి వస్తాయి, కొన్నిటికి రావండి. ఎప్పుడు ఏ వీడియో వైరల్ అవుతుందో మనకు తెలియదు కదండి. అట్లా చెప్తున్నాను నేను. లైవ్ మాత్రం ఖచ్చితంగా చేయండి. నేను చేస్తున్నానండి, లైవ్ చూసేయండి. నేను కూడా అప్పుడప్పుడు లైవ్ చేస్తాను కుదిరినప్పుడల్లా. కుదరకపోతే మనం ఏం చేయలేము, కుదిరినప్పుడల్లా చేయండి. లాంగ్ వీడియోస్ మీద ఫోకస్ మాత్రం ఖచ్చితంగా చేయండి. మెయిన్ ఇంపార్టెంట్, మన ఛానల్ గ్రోత్ అవ్వాలంటే సబ్స్క్రైబర్లు ఎలాగైనా వస్తారు. ఎందుకంటే మనం షార్ట్ వీడియోలు పెడుతున్నాం కాబట్టి షార్ట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అదే దాని కింద మన డిస్క్రిప్షన్లో ఫుల్ వీడియో పెడతాం కాబట్టి అది కూడా నచ్చితే ఆటోమేటిక్గా చూసేస్తారు. ఎందుకంటే అందుకే లాంగ్ వీడియోస్ మీద ఫోకస్ చేస్తే ఏదో ఒక వీడియో వైరల్ అవుతుందండి ఖచ్చితంగా. ఇది మాత్రం పక్కా అండి. పెద్ద ఛానల్ వాళ్ళ దగ్గర చూశాను, ఒక్కోసారి కంటెంట్ లేకపోయినా వైరల్ అవుతుంది. అది లక్ అండి, లక్ కూడా ఉండాలి అప్పుడప్పుడు మనకి, అంతే కదా. ఇప్పుడు 5 monthsలో కంప్లీట్ చేసుకోవచ్చు అండి. ఈ ప్రాసెస్ ప్రకారం అయితే ఇట్లా చేసుకోండి. ఇంకా అదే జనవరి 31 దాటిన తర్వాత అయితే కొంచెం కష్టమేనండి. అందుకే 5 months ఉంది కాబట్టి ఇప్పుడు ఇలా ట్రై చేయండి. 1 hour లైవ్ డైలీ, 3 షార్ట్ వీడియోస్, 1 లాంగ్ వీడియో కుదిరితే. లేదంటే వీక్లీ ప్లాన్ వేసుకోండి. మండే ఒక లాంగ్ వీడియో పెట్టామనుకో, మళ్ళీ గురువారం బుధవారం ఒక లాంగ్ వీడియో, శనివారం ఆదివారం ఒక లాంగ్ వీడియో, అట్లా ఫిక్స్ చేసుకోండి, బాగుంటుంది. అట్లా టైమింగ్స్ ప్రకారం పెట్టుకొని రోజుకు 2 షార్ట్లు పెట్టుకున్నా పర్లేదండి, 1 షార్ట్ పెట్టినా పర్లేదు. లాంగ్ వీడియోస్ తగ్గట్టు దాన్ని షార్ట్ చేసి పెట్టామనుకో, దాన్ని చూసినప్పుడు లాంగ్ వీడియోస్ కూడా ఓపెన్ చేసి చూస్తారు ఖచ్చితంగా. ఇది మాత్రం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. నాకు ఈ మధ్య తెలిసింది. ఇట్లా చేసుకుంటే మంది 5 monthsలో ఈజీగా మోనిటైజేషన్ అయితే ఖచ్చితంగా అవుతుందండి. కుకింగ్ ఛానల్ అయితే కుకింగ్, వ్లాగ్స్ అయితే వ్లాగ్స్, ట్రావెలింగ్ అయితే ట్రావెలింగ్, ఎడ్యుకేషన్ అయితే ఎడ్యుకేషన్, ఏ ఛానల్ అయినా కానివ్వండి. ఎవరు ఏ ఛానల్ స్టార్ట్ చేస్తారో కామెంట్ చేయండి. నేనైతే అన్నీ చేస్తానండి. బ్లాగ్స్ అని పెట్టుకున్నాను, అందుకే కుకింగ్ చేస్తాను, బయటికి వెళ్ళినప్పుడు వీడియో తీసుకుంటాను, షాపింగ్కి, సినిమాకి, టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కూడా వీడియో తీస్తానండి. మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. రేపు వీడియోలో కలుద్దాం, ఓకేనా? బాయ్.